కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వీఆర్ఓ బీటీ సురేష్ కిడ్నాప్ ఉదంతం రోజురోజుకు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వివాదం కాస్తా ఇప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్ర రూపం దాల్చింది. వీఆర్ఓ బీటీ సురేష్ కిడ్నాప్ను నిరసిస్తూ ఆయనకు న్యాయం చేయాలంటూ వాల్మీకి సామాజిక వర్గ నేతలు, ప్రజలు ఆదోనిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఇలాంటి దాడి జరగడం దుర్మార్గమని, కిడ్నాప్కు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న బతేని కుబేర్నాథ్కు మద్దతుగా నిన్న ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాసి కురువ సామాజిక వర్గం భారీ బల ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా కుబేర్నాథ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఎలాంటి కిడ్నాప్ కాదని, దీని వెనక కేవలం కొన్నేళ్లుగా సాగుతున్న ఆర్థిక లావాదేవీల వ్యవహారమే ఉందని వారు స్పష్టం చేశారు. వీఆర్ఓ సురేష్ కుబేర్నాథ్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని, వారి మధ్య ఎన్నో ఏళ్లుగా సంబంధాలున్నాయని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా రెండు వ్యక్తుల మధ్య ఉన్న పాత లావాదేవీల గొడవకు ఇప్పుడు ఆదోని పట్టణంలో కుల, మతాల రంగు పులుముకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. శాంతి భద్రతలకు నిలయమైన ఆదోనిలో ఇలాంటి వ్యక్తిగత వివాదాలను సామాజిక వివాదాలుగా మార్చడం బాధాకరమని పట్టణ ప్రజలు మరియు పలువురు మేధావులు భావిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. నేను భోయశేఖర్ అనే పిల్లోడిని మాట్లాడుతున్నాను. ఈ డబ్బు వ్యవహారంలోకి కుల వ్యవహారం తెస్తున్నారు. దీనికి డబ్బుకి కులంకి ఎటువంటి సంబంధం లేదు. నేను భోయశేఖర్ అనేటువంటి పిల్లోడు. నేను 40 ఏళ్ళ నుంచి మా మామ వాళ్ళు, మా తాత వాళ్ళు కూడా ఆడే పనిచేస్తున్నాము. అప్పటి నుంచి అయినా సరే ఇప్పటి వరకు అయినా సరే బోయ వాళ్ళు అని మమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఓనర్ అయినటువంటి అక్క ఈయనే ఉంది, కానీ నేను ఎప్పుడు పిలిచేది అక్కనే అని పిలుస్తాను. ఇటువంటి దీంట్లోకి బోయ కులసులు అన్నీ వచ్చినారు, ఐక్యమత ఉంది. కానీ దాంట్లో తప్పు ఒప్పు ఏది ఉందో అది తెలుసుకొని మన వాళ్ళు కూడా ముందుకు వస్తే బాగుంటుందని నా చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు ఆపోజిట్ గా కుల రాజకీయం ఆడుతున్నారు అంటున్నావు. కుల రాజకీయం వాళ్ళని కులాలకి ఏం చెప్తున్నారు మీరు? నేనేం చెప్పడం లేదు. నేనేం చెప్తున్నా అంటే నేను బోయ కులసునే. నేనేమంటున్నా అంటే దాంట్లో తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుసుకొని మాట్లాడండి అని నేను మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు కూడా మీరు ఇంతమంది రావడానికి చిన్న సమస్యకి ఇంత పెద్దగా చేస్తున్నారు కదా. చిన్న సమస్య ఇది చిన్న సమస్య. ఇది ఎప్పుడు జరిగింది? ఆదివారం జరిగింది. సరే, బోయ కులస్తుల్ని ఆదివారం తిడితే సోమవారం మాట్లాడాల్సింది. మంగళవారం ఎందుకు వచ్చినారు? అంటే ఇప్పుడు సోమవారం ఏమేమో ఏం మాట్లాడినారు? అది ఎవరున్నారు, కుతంత్రం ఉందో అది ఏముందో తెలీదు మాకు. కానీ ఇది జరిగింది ఆదివారం అయితే సోమవారమే చేయొచ్చు కదా. సోమవారం పొద్దునే వచ్చి ఇక్కడ మాట్లాడొచ్చు కదా. మంగళవారం నైట్ ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మీరు ఫ్యాక్టరీలో ఉంటున్నారా? నేను ఫ్యాక్టరీలోనే పిడిగుతులు గుద్ది మీరు మాట్లాడకండి. ఫ్యాక్టరీలో పిలిపించి పిడిగుతులు గుద్ది చంపడానికి ఒక బీర్ సీసాలు హత్య చేయడానికి ప్రయత్నించారని చెప్పినారు. మీరు ఫ్యాక్టరీలో ఉన్నారు కదా? ఉన్నాను సార్, చెప్పండి. కానీ నేను ఆ రోజు సండే నేను పోలేదు. కానీ ఒకటి సార్, ఆయన తినడానికి ఆయన బిర్యానీ తీసుకున్నాడు. సిగరెట్ తాగుతామంటే సిగరెట్లు తెచ్చిచ్చినారు. కిడ్నాప్ చేసిన వాళ్ళకి అవన్నీ ఇస్తారా? మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. బయట ఆయన తిరగలాడుతున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఫోన్ లాక్కున్నాడంట, నన్ను చంపడానికి చూస్తున్నారు అని అన్న. చంపడానికి చూసే వాళ్ళు ఆయన ఎక్కడో గదిలో బంధించి చేస్తారు. బయట ఇచ్చి ఆయనకి ఫోన్ ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి ఆయన తినడానికి తిండి ఇచ్చి తాగడానికి సిగరెట్లు ఇచ్చి ఇవన్నీ చేసే కిడ్నాప్ అవుతుందా సార్? మరి బీసీ సోదరులే చెప్తున్నారు కదా. నేను బీసీ సోదరులు నన్ను ఏమంటున్నా అంటే తప్పు ఒప్పు తెలుసుకొని చేయండి. ఇప్పుడు మా ఓనర్దే తప్పు ఉంటే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో కులం ఎందుకు, పార్టీలు ఎందుకు? ఇప్పుడు మేము అడిగేది కూడా అదే. అప్పించినారు కదా డిపార్ట్మెంట్ పరంగా కానీ న్యాయపరంగా కానీ పోకుండా ఆయన పిలిపించాల్సిన అవసరం ఏముంది? ఓకే సార్, ఇది మంచి క్వశ్చన్. ఆయన జాబ్ పోతుందని మా వాళ్ళు ఫ్రెండ్ ఆయన అడిగింది ఎగ్జాంపుల్ 30 లక్షలు. ఆయన 30 లక్షలు అడిగితే నా దగ్గర లేవు అంత అమౌంట్, నా దగ్గర ఉంది కాస్త కోస్త ఉడతా సహాయం అనుకొని 5 లక్షలు ఇచ్చినాడు సార్. ఫోన్ చేసిన వెంటనే డబ్బులు ఇచ్చినాడు. అంటే ఇప్పుడు బోయలని అంత తిట్టేవాడైతే 5 లక్షలు బోయన్కి ఎందుకు ఇస్తాడు సార్? బోయన్కి ఎందుకు ఇస్తాడు? నమ్మినాడు కాబట్టి. బోయేడు పక్కకు పోతే పక్కన ఆయన పక్కన ఉంటే వరుస పెట్టి పిలుస్తాడు, కానీ బోయ కులస్తుడు అని దూరం పెట్టింది లేదు మా ఓనర్. నా పేరు భోయశేఖర్. నేను ఎండిబెల్ ఫ్యాక్టరీలోనే 15 ఏళ్ళ నుంచి ఉన్నాను మేస్త్రి. మా మామ వాళ్ళు కూడా 40-50 ఏళ్ళ నుంచి అక్కడనే పనిచేస్తున్నాం మేము.
డబ్బు తీసుకున్న వ్యక్తి బీటీ సురేష్ తీసుకున్న వ్యక్తిని న్యాయ పద్ధతిలో పోయి డబ్బులు వసూలు చేసుకోవాలి కానీ ఇట్లా దౌర్జన్యం కొట్టి దౌర్జన్యం చేయలేదు సార్, దౌర్జన్యం చేయలేదు సార్, సార్ దౌర్జన్యం చేయలేదు సార్, పిలుచుకొని వచ్చినాం సార్, అప్పు అడిగేకి పిలుచుకొని వచ్చినారు సార్, పిలుచుకొని వచ్చి కూర్చోపెట్టి ఫ్యాక్టరీలో కూర్చోపెట్టి తినిపించి అంత చేసి అది కిడ్నాప్ అని ఎట్లా చెప్తారు సార్ మీరు? యాక్చువల్ మేము కాదు చెప్పేది, పోలీసులు నిర్ధారణ చేసి 3 కేసులు పెట్టారు, వాళ్ళిద్దరు భార్యకి ఫోన్ చేసి అట్లా చెప్పమని చెప్పినారు సార్, వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకొని అట్లా నా భర్త పైన కేసు పెట్టారు, పోలీసులు తప్పుడు కేసు కట్టారంటారు. పోలీస్ పైన ఇప్పుడు వాళ్ళు చెప్పినారు కదా సార్, వాళ్ళు తప్పుడు కేసు పెట్టినారు సార్, వాళ్ళు నా భర్త పైన తప్పుడు కేసు పెట్టినారు సార్, వాళ్ళు రాజకీయంలోకి ఎక్కినారు. మీరు కూడా ఆయన డబ్బులు కట్టకపోతే లీగల్ గా వెళ్ళాలని కోర్టు ద్వారానో సార్ ఏం చేయలేదు సార్, మరి ఏం చేయలేదు, అప్పు అడిగినాం సార్, అంతే అప్పు అడిగినాము. రాత్రి వచ్చేసి పోలీసులు సార్ లేనిపోని పుకార్లు పుట్టించినారు సార్, లేనిపోని పొద్దున సార్ లేదు మేము కన్ఫ్యూజ్. ధన్యవాదాలు. ఆదోని టౌన్ ఇట్ ఈస్ నాట్ విలేజ్. ఆదోని పట్టణం చాలా పెద్ద పట్టణం. మేము వాల్మీకి జనాభా చాలా ఎక్కువ ఉన్నాం. ఇంత పెద్ద పట్టణంలో ఇంత జనాభా ఉంది, ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఇంత రాజకీయ చైతన్యం ఉంది, ఎమ్మెల్సీలో వాళ్ళంతా ఉంది, ఇంత రాజకీయ చైతన్యం ఉంది. ఎక్కడో మారుమూల పల్లెలాగా, ఎక్కడో పాతకాలంలో అనాదిలాగా ఒక వ్యక్తిని డబ్బులు బాగుంటే కోర్టువో, డబ్బులు బాగుంటే కూర్చోబెట్టి అడుగు, కానీ ఉదయం నుంచి రాత్రి వరకు తీసుకుపోయి మానసిక హింసించి చెప్పుతో కొట్టి వాల్మీకులని దూషించి అటెంప్ట్ మర్డర్ కేసు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పరిగిస్తే పోలీసులు పోయి ఇచ్చుకొచ్చాను. ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకుంటే నువ్వు ఏమి హింస చేసేవాడు. నేను కుబేర్నాథ్ చెప్తున్నానికి సభముఖంగా ఇది ఒకటి బయటకు వచ్చింది, ఇలాంటివి అన్ని చేస్తాడు తెలుగునట్ల. ఇది ఒకటే బయటకు వచ్చింది, ఇలాంటివి అన్ని చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రశేఖర్ సార్ చాలా మంచివాడు, నాకు పరిచయం ఉండొచ్చు, కానీ అతను 3 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేయాలి? పైనుంచి ప్రెజర్, పైనుంచి పోలీస్ ప్రెజర్. అంటే అన్యాయం చేసిన వాళ్ళకి, కిడ్నాప్ చేసిన వాళ్ళకి, అటెంప్ట్ మర్డర్ చేసే వాళ్ళకి, నేరస్తులకి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు పోలీసులు? రక్షణ ఎక్కడ పోయింది? అన్యాయం చేసేవాళ్ళకి చట్టమా? కిడ్నాప్ చేసేవాళ్ళకి చట్టమా? చట్టం ఏం చేస్తుంది? మేము వాల్మీకి మన స్ట్రైక్ చేయలేదా? ఏం వాల్మీకి విషయం కాదు. నిన్న మా సోదరులు, నేను 12 రాలేదు, మా సోదరులు చేసినా అరెస్ట్ చేయడం లేదంటే కారణం. రెండవది, నేను పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. చంద్రబాబు నాయుడికి లోకేష్ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి వారిని పార్టీలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీలో ఓట్లు మైనస్ అవుతాయి, చెడ్డ పేరు వస్తుంది పార్టీకి. ఓట్లు మైనస్ అయితే చెడ్డ పేరు వస్తుంది. మీరు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోండి. ఓబీసీ చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేసుకొని ప్లస్ యాక్షన్ తీసుకొని కోరుతున్నారు ఈ సభముఖంగా. ఎందుకంటే మేము స్ట్రైక్ చేసినా వాల్మీకులు అంటే లెక్కలేదా? ఆ వాల్మీకులు అంటే అరెస్ట్ చేయడం లేదా? ఆ రోజు రాత్రి ఎస్ఐ పోయినాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కమ్ము కాస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా లేకుంటే మేము పెద్ద ఉద్యమం చెప్తాం. మా సార్ చెప్పినట్టు మేమే ఒక్కరి ఇద్దరు కాదు, 80 లక్షల మంది ఉన్నాం మన రాష్ట్రంలో. చాలా పెద్ద ఉద్యమాలు చెప్తాం. దయచేసి ఇప్పటికైనా అరెస్ట్ చేసి కఠినమైన చర్య తీసుకొని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టవలసిందిగా కోరుతున్నాం ఈ సభముఖంగా. పార్టీ లీడర్ వాల్మీకి స్టేట్ జనరల్ సెక్రటరీ. అంటే నా వాల్మీకి బోయ కుల బంధువులందరికీ, అలాగే మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక పారిశ్రామికవేత్త, ఆదనిలో బత్తిని కుబేర్నాథ్ అనేటువంటి వ్యక్తి, ఒక మా సామాజిక వర్గం చెందినటువంటి ఒక ఉద్యోగి విఆర్ఓను బీటీ సురేష్ను ఆదివారం ఉదయం 8 గంటలకు తీసుకెళ్ళి రాత్రి 8 గంటల వరకు కూర్చోబెట్టి ఆయన్ని నానా రకాలు హింసించి ఆయన్ని చెప్పుతో కూడా కొట్టడం జరిగిందని చెప్పి తిరిగా మరుసటి రోజు సోమవారం నాడు బీటీ సురేష్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పిన విషయమే ఇది. ఆ రోజు మా కుల బాంధవులందరూ కూడా మేము మాట్లాడుకొని మన కులం అతనికి ఇది జరిగితే ఇది అన్యాయం అని చెప్పి మేము సామరస్యంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీనికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఎస్ఆర్ని కోరడం జరిగినది. అలాగేనండి సిఎస్ఆర్ గారు, అలాగేనండి మీరు సురేష్ గారు వచ్చి ఏదైతే వివరణ ఇస్తాడో దానికి సంబంధించిన చట్టానికి ఎవరు కూడా తప్పించుకోలేరని చెప్పి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఆయన భార్య ఇచ్చింది, ఎఫ్ఐఆర్ మేము కట్టాము. మళ్ళీ సురేష్ ఇది వివరణ తీసుకుని మేము తదుపరి చర్యలు తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది.
దాని తర్వాత మరుసటి రోజు మా సోదరులు కులం సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి వాళ్ళు దీన్ని తప్పు చేసినాడు బత్తిని కుబేర్నాథ్ అన్న గారు. వ్యక్తిగతంగా ఇది మా కులం, ఆయన మమ్మల్ని కులం పేరుతో తిట్టినాడు, కొట్టినాడు అని చెప్పి మా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే బత్తిని కుబేర్నాథ్ గారు ఈ వీడియో వచ్చిన తర్వాత నేను చెయ్యలేదు, నేను కొట్టలేదు, నేను హింసించలేదు అని ఎందుకు మీడియా ముఖంగా చెప్పలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. రోజుల వరకు బయటికి రాకుండా ఉన్నాడు అంటే తప్పు చేశాడని ఒప్పుకుంటున్నట్లు ఇక్కడ కనబడతా ఉంది. దయచేసి మేము కురుబలు, వాల్మీకులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నాము. ఇది కులాల మధ్య కాదు. మేము కేవలం అలాగే కుల బంధువులందరికీ అలాగే సోదరి మండలకు అందరికీ కూడా పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనలు. ఈరోజు ముఖ్యంగా చూస్తే గత ఆదివారం నాడు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పిటి సురేష్ గారిని ఆదోళనలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి దక్షిణ కుబేర్నాథ్ గారు వారి అనుచరుల ద్వారా ఉదయం 7 గంటలకి వారిని సురేష్ గారిని బలవంతంగా వారి ప్యాకెట్ పిలిపించుకొని వారిని ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా వారిని కూర్చోబెట్టి అన్న పానీయాలు కూడా ఏమీ ఇవ్వకుండా వారిని బత్తిన కుబేర్నాథ్ గారు 7 గంటలకు వచ్చి వారితో మాట్లాడుతూ మరి పి సురేష్ గారు సోషల్ మీడియా మాధ్యమంలో మాట్లాడుతూ వారు మద్యం సేవించి నన్ను కులం పెట్టి దూషించి చెప్పుతో కొట్టినాడు అనేటువంటిది ఈరోజున వాల్మీకిల మనోధైర్యాన్ని, మనోవైఫల్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఈరోజు కించపరచాలనే ఉద్దేశంతో ఈరోజుల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కూడా బాధపడాల్సినటువంటి రోజు. ఈరోజు నీకేమైనా డబ్బులు రావాల్సి ఉంటే సురేష్ గారు ఒప్పుకుంటా ఉన్నా, నేను 5 లక్షలు అప్పు ఉన్నానని, అప్పుని నువ్వు తీర్చడానికి నువ్వు వ్యక్తిగతంగా వారి మీద మానసికంగా, శారీరకంగా వేధించడం అనేటువంటి తప్పులు కాదు. సో డబ్బులు మనకు రావాల్సినప్పుడు దానికి చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం కూడా వారు ఆ డబ్బులు ఇప్పించుకోవచ్చు. మరి ఈరోజున వారికి అర్థబలం, రాజకీయ బలం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే వారు ఆ దౌర్జన్యం చేస్తామనేటువంటి ఈ సోషల్ మీడియా మాధ్యమంలో చూడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పిటి సురేష్ గారు వారు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేను 1 వీక్లో డబ్బులు ఇస్తాను లేదా 1 డేలో ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక మాజీ కౌన్సిలర్ ఉన్నటువంటి కిషోర్ గారు అయితేనేమి, రవి గారు అయితేనేమి, తిమ్మప్ప గారు అయితేనేమి, వీరందరూ కూడా వారికి ఫోన్ చేసి కుబేర్నాథ్ గారికి మాట్లాడుతూ కూడా వారికి అవకాశం ఇవ్వలేదనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి మనం వాయిస్ ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావాల్సినటువంటి ఆ పదవిని ఈరోజు కించపరిచే విధంగా బడుగు అనైక్యత ఈరోజు ఈ కులాల మధ్యనే చుచ్చు పెట్టేటువంటి ఈ పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏమిటి అనేది కూడా మనందరం ఆలోచించుకోవాలి. కాబట్టి కుబేర్నాథ్ వారికి మేము ఇచ్చేటువంటి అల్టిమేటం ఏమంటే తక్షణమే పిటి సురేష్ గారికి క్షమాపణ చెప్తూ మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మేము ఇప్పిస్తామని చెప్పి మేము బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వారిని మానసికంగా, శారీరకంగా మీరు చెప్పుతో కొట్టి అవమానపరిచినందుకు వారికి కూడా మీరు క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా ఇక్కడ వాల్మీకులని రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల వాల్మీకుల మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి వాల్మీకులకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి వాల్మీకి కుల బంధువులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.